ప్రైజ్ ది లార్డ్. నా పేరు యోహాన్, మాది ఒంగోలు డిస్టిక్, ప్రకాశం జిల్లా. మా గ్రామం పేరు రేగులచిలక. నేను ఇక్కడికి రాకుండా ముందు కొన్ని చాలా దురాత్మ చీకటి శక్తుల చేత ఇబ్బంది పడ్డాను. నా ఫ్యామిలీలో 8 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. ఎక్కువ మాంత్రికుల చుట్టూ తిరిగిన తర్వాత ఈ మా పరిశుద్ధాత్మ పొందుకోవాలన్న ఆశ చాలా తీవ్రంగా ఉండేది. కానీ ఎక్కడ ఎలా పొందుకోవాలన్నప్పుడు బ్లెస్సీ సిస్టర్ అని 2016లో ఇక్కడ డొనామిస్లో ట్రైనింగ్ తీసుకున్న సిస్టర్ నాకు పరిచయం అయ్యారు. ఆమె ద్వారా డొనామిస్లో నేను లాస్ట్ మంత్ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. నేను అసలు ఊహించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టైం టేబుల్ కానీ, మార్నింగ్ డాడీ గారు ఇచ్చే క్లాసులు కావచ్చు, అలాగే మమ్మీ గారి క్లాసులు కావచ్చు, చాలా మంచిగా ఉంది. నేను ఇప్పటి వరకు బైబిల్లో ఏదో సాధారణమైన విషయాలు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్లోని యొక్క అద్భుతమైన విషయాలు నేను తెలుసుకోగలిగాను. అలాగే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అన్న ఆశ కలిగి చాలా చోట్ల నేను తిరిగాను, చాలామందికి ఫోన్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రోజునే నాకు ఒకే ఒక విషయం, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే చాలా రోజులు ఉపవాసం ఉండాలి అని. నేను 4.5 నెలల పాటు 2 పూట్ల తిండి తిని, ఒకే పూట తిండి తిని నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి రోజునే నేను పరిశుద్ధాత్మను పొందుకోగలిగాను. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నాకు తెలియకుండా అన్ని భాషలు ఎప్పుడు నేను ఉచ్చరించలేదు. అన్ని భాషలు రావడం స్టార్ట్ అయినాయి. బాడీ చుట్టూ ఒక రకమైనటువంటి అగ్గి నిజంగా తిరుగుతుంది. ఈ ప్లేస్లో నిజంగా ఒక అద్భుతమైన దేవుని యొక్క అభిషేకం నిజంగా ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ క్యాథరిన్ సిస్టర్ గారు చాలా చక్కగా పాటలు పాడతారు, చాలా మంచిగా ఆరాధన చేస్తారు. వారి వల్ల ఆరాధన ఎలా చేయాలి అన్న విషయం నేను చాలా బాగా తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం పాటలు పాడాలంటే చాలా ఇష్టం. కానీ క్యాథరిన్ సిస్టర్ ద్వారా చాలా బాగా కొత్త పాటలు నేర్చుకున్నాను. చాలా ఆసక్తికరంగా ఆ పాటలు ఉండడం నేను గమనించాను. రెండోది అంటే కరిస్మా సిస్టర్ గారు. ఆ సిస్టర్ పాటలు పాడినా, మెసేజ్ చెప్పినా అటు ఇటు తల తిప్పే అవకాశమే ఉండదు. అంత గొప్పగా ఆమె చెప్పే వాక్యం అందరికీ అంత చక్కగా అర్థమవుద్ది. రెండవ విషయం ఏంటంటే అభిషేకం. ఆమె నడుస్తుంటేనే అభిషేకం అందరికీ ఒక రకమైన నిజంగా ఫైర్ వస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆమెగా నడిస్తే పక్కన నేను అది గమనించాను సెల్ఫ్గా. రెండోది డాడీ గారి విషయంలో, ఈ రాజమండ్రిలో ఇటువంటి అభిషేక్తులు ఉండడం మన అదృష్టం. ఎందుకంటే ఈ విధమైన అభిషేకం విషయం గురించి కావచ్చు, పరిశుద్ధాత్మను గురించి అందరూ మారు మనసు పొంది బాప్తిసం దగ్గర ఆగిపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మను గురించి లోతు వివరములను బైబిల్లో నుంచి తీసి చెప్పడం కావచ్చు. నిజంగా నాకు ఇక్కడికి వచ్చేది నా పర్సనల్ విషయాలు నాకు తెలియదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న విషయం పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఎంతోమంది నేను టీవీలో చూసేది, కానీ ఇక్కడికి రియల్గా నేను గమనించాను. ఇది నిజం, సత్యం. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా డాడీ గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ విషయం అందరూ తెలుసుకోండి. నేనైతే అసలు మర్చిపోండి. ఇది ఇక్కడి నుంచి నా ఏమైనా ఆత్మీయ తల్లిదండ్రులు ఇల్లు అని చెప్పాలి. దిస్ ఈజ్ ద సెకండ్ బర్త్, నాట్ ఫస్ట్ బర్త్. రియల్గా బైబిల్లో ఉండే పరిశుద్ధాత్మను ఎలా ఉంటుంది అన్న విషయాలు చాలా చక్కగా ఇక్కడ నేను తెలుసుకోగలిగాను. దయచేసి ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి, తెలుసుకోండి. ఇక్కడ చాలా చక్కగా ఫుడ్ విషయంలో కావచ్చు చాలా చక్కగా ఉంది. అలాగే వాతావరణం కానీ, హాస్టల్స్ కానీ, గర్ల్స్ కానీ, బాయ్స్కి సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. రూము, ఫుడ్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి 10 క్లాస్, 7 నుంచి 8 వరకు, 8 నుంచి 9 వరకు బైబిల్ క్లాస్. దాని తర్వాత టిఫిన్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం నుంచి డాడీ గారి క్లాస్ కావచ్చు. చాలా చక్కగా నడిపించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చార్లెస్ పాస్టర్ గారు విడుదల కార్యక్రమం, డెలివరెన్స్ అంటే మనకు తెలియని, మనం అందరూ బాగున్నాం అనుకుంటున్నాం, కానీ మనలో చాలా భయంకరమైనటువంటి చీకటి శక్తులు తెలియకుండానే మనలో ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయాలు 3 విషయాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల ఒక రకమైన దురాత్మలు పోతాయి. అభిషేకం వల్ల కొన్ని దురాత్మలు వెళ్తాయి. కానీ కంప్లీట్ డెలివరెన్స్ ఎలా పోతుందని చార్లెస్ పాస్టర్ ద్వారా నేను చాలా చక్కగా తెలుసుకున్నాను. ఆయనకి ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకంటే ముందుగా మమ్మీ డాడీ కోసం చాలా వేలాది కోట్లాది వందనాలు. ఎందుకంటే మమ్మీ డాడీ కానీ ఇక్కడ కానీ పెట్టకపోతే నాలంటూ తెలుసుకున్నాడు కాదు. 8 సంవత్సరాలు నేను తపస్సు చేశాను వీటి కోసం. పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి, ఎలా అని చీకటి శక్తుల ద్వారా, మాంత్రికుల ద్వారా అనేక చోట తిరిగి నా ఫ్యామిలీని కాపాడుకోలేకపోయాను. కానీ ఈరోజు నా ఫ్యామిలీ చాలా చక్కగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీ నేను కాపాడుకోగలిగాను.
నా ఫ్యామిలీకి నేను చెప్తుంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నారు, నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి డెలివరెన్స్ వస్తున్నాయి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి మమ్మీ డాడీ వాళ్ళ మాత్రమే అయింది, థామస్ డాడీ గారి చేత, మమ్మీ గారి. సో దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని సాక్ష్యాన్ని మీరందరూ దేవుడు ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.